కారణమే నా యేసయ్య పునరుత్థానం. హల్లెలూయా. ఈరోజు నీలో నాలో ప్రతి ఒక్కరిలో ఉన్న నిరీక్షణకు ఆధారం మన యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచాడు. పాత నిబంధనలో ఇశ్రాయేలుకి యోసేపు ఎముకల పెట్టె చూసినప్పుడల్లా ఒక నిరీక్షణ వారిలో మొగ్గలు తొడుగుతూ ఉండేది, ఒక నిరీక్షణ. ఎందుకంటే యోసేపు చనిపోయేటప్పుడు అన్నాడు తన చుట్టూ ఉన్న వారందరినీ పిలిచి, బాబు నేను చచ్చిపోయిన తర్వాత నా ఎముకలు ఉంటాయి కదా, నా బోన్స్, వాటిని తీసుకెళ్ళి కనాను దేశంలో పాతి పెట్టండి, ఇక్కడ పాతి పెట్టద్దు వాటిని, ఆ బోన్స్ అన్ని కూడా పట్టుకెళ్ళి కనాను దేశంలో పాతి పెట్టండి అని వారందరికీ చెప్పాడు. వెంటనే వాళ్ళందరూ యోసేపు చనిపోయిన తర్వాత అతని బోన్స్ అన్ని కూడా గ్యాదర్ చేసి ఒక పిట్లో పెట్టి ఒక చోట పెట్టారు. జోసెఫ్ బోన్స్ అని పెట్టారు దానికి పేరు. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు, ఆ పెట్టిని చూస్తూ ఉంటే ఆయన చెప్పాడండి, ఒకరోజు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు మిమ్మల్ని, మీరు అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు, మీరు వెళ్ళినప్పుడే తీసుకెళ్ళండి ఈ బాక్స్. మా యోసేపు గారు చెప్పారు కదా అని చెప్పి ఎవరినో కొంతమందిని పంపించేసి పాతిపెట్టారు, రాకండి, మీరు ఎప్పుడైతే ఈ దేశం నుండి శాశ్వతంగా వెళ్ళిపోతారో అప్పుడే మీతో పాటు ఈ బాక్స్ కూడా తీసుకెళ్ళి అక్కడ పాతి పెట్టండి అని యోసేపు చెప్పాడు. కారణం తెలుసా? చచ్చిపోయేటప్పుడు యోసేపు అనుకున్నాడు, నా తల్లి, నా తండ్రి, లేకపోతే నా అన్నలు, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక టెంపరరీ స్టే కోసమే ఈజిప్ట్ వచ్చారు. దిస్ ఈజ్ నాట్ అవర్ పర్మనెంట్ ల్యాండ్. This is not the land that God has designed for them. The land of Canaan is the designated place. దేవుడు నిర్ణయించిన ప్రాంతము కనాను దేశం. మా ప్రియులు, నా కుటుంబ సభ్యులు లేదా నా తర్వాత సంతానం అంతా కూడా ఖచ్చితంగా ఒకరోజు ఈ దేశం నుండి బయలుదేరతారు, వారి కనాను దేశంలో అడుగు పెడతారు. కారణం, నా దేవుడు ఆల్రెడీ నా పితరులకు ఏం చేశాడు? ఆయన వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు వాగ్దానం చేసిన ఆ భూమిలో నా ప్రజలు నివసిస్తారు కనుక మీరు వెళ్ళిపోయేటప్పుడు నా ఎముకలు కూడా తీసుకెళ్ళిపోండి అన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యోసేపుకి ఎముకలను చూసిన ప్రతిసారి వారికి ఏం గుర్తొస్తుంది తెలుసా? గాడ్ విల్ రిమెంబర్ వన్ డే. గాడ్ విల్ రిమెంబర్ యూ ఆల్ వన్ డే. దేవుడు ఒక రోజున మిమ్మల్ని దర్శిస్తాడు, మిమ్మల్ని విడిపిస్తాడు. ఈ భూభాగంలోంచి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తాడు, మీకు సిద్ధపరిచిన ఆ ప్రాంతంలోకి మీరు వెళ్తారని యోసేపు ఎముకల బాక్స్ చూసిన ప్రతిసారి ఇశ్రాయేలు ప్రజలకి ఒక నిరీక్షణ. కొంతమంది అంటున్నారు, అబ్బే అది జరగలేవా, ఫరో చూడు ఎలా హింసిస్తున్నాడు మనల్ని, ఇదివరకు ఇటుకలు అన్నాడు, ఇటుకలు తయారు చేయమన్నాడు, కావలసిన ముడి సరుకులన్నీ ఇచ్చేవాడు, ఇప్పుడు ఆ మోషే గారు వచ్చి ఆయన ఏదో కలికాడు ఫరో గారిని, ఇప్పుడు అవి కూడా ఏమని ఆయన అన్ని మనల్ని తెచ్చుకోమన్నాడు. పరిస్థితి చూస్తూ ఉంటే యోసేపు గారు బోనుస్తో పాటు మనం కూడా ఇక్కడే ఉండిపోతాం అనిపిస్తుందని కొంతమంది వెనుకకు లాగినప్పటికీ కూడా ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నో, యోసేపు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి కనుక అతడు చెప్పాడు దేవుడు ఒక రోజున మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడని. దేవుడు నా మన స్తోత్రం కలుగును గాక. దేవుడు ఒక రోజున ఇశ్రాయేలు ప్రజలను ఏర్పాటు చేసుకుని వారిని జ్ఞాపకం చేసుకుని 10 రకాలైన తీర్పులు ఐగుప్తు మీద ప్రకటించడం ద్వారా ఐగుప్తులు వేటినైతే దేవుళ్ళకి ఆరాధన చేస్తారో ఒక్కొక్క అంశం మీద దేవుడు తన న్యాయపు తీర్పు ప్రకటించగానే ఫరోకు అర్థమైంది, గాడ్ ఈజ్ సావరెన్, యెహోవా ఈజ్ ఆల్మైటీ. యెహోవా దేవుడే సర్వశక్తి గల దేవుడు. ఆయన చేతుల్లో చిక్కి మనం సాధించేది ఏది లేదు, దానికి వ్యతిరేకంగా నిలబడి సాధించేది ఏది లేదని వెళ్ళిపోండి ఇశ్రాయేలును పంపించేగానే అందరూ కూడా ఎవరి మోటాముళ్ళాళ్ళు సర్దుకుని బయలుదేరుతూ ఉంటే మోషే గారు గబగబ వెళ్ళి ఆ యోసేపు ఎముకల పెట్టిని తీసుకున్నాడు. ఆయన లేఖనాలు క్లియర్గా సెలవిస్తున్నాయి, మోషే యోసేపు ఎముకలు తీసుకుని బయలుదేరాడు. కొన్ని వందల సంవత్సరాల క్రితం యోసేపు చెప్పిన మాట ఈరోజు నెరవేర్పులోకి వచ్చింది. కాబట్టి ఆ డబ్బా మోసుకుని వెళ్తూ ఉంటే ఆ ఎముకల పెట్టె ఇశ్రాయేలు ప్రజలకు నిరీక్షణ ఇచ్చింది. అయితే నూతన నిబంధనలో ప్రియులరా, ఈరోజు మనం నివసించే భూమి శాశ్వతం కాదు, ఇది కూడా ఐగుప్తు లాంటిదే. కొంతకాలం ఇక్కడ ఉంటాం, ఆ తర్వాత మన శాశ్వతమైన పరమ కానానికి చేరబోతున్నాం. దీనికి నిరీక్షణ ఏంటి? దీనికి ఆధారం ఏంటి అంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచి కనాను దేశం వెళ్తారనడానికి ఒక వ్యక్తి చచ్చిపోయిన ఎముకల పెట్టి సాదృశ్యం అయితే ఈ జీవితం శాశ్వతం కాదు, మరొక మహోన్నతమైన జీవితం మనందరి కోసం కనిపెడుతుంది. అదే నిత్య రాజ్యము అనే విషయానికి ఆధారం నా యేసయ్య ఖాళీ సమాధి. దేవుడు నా స్తోత్రం కలుగును గాక. యేసు క్రీస్తు ప్రవక ఎంప్టీ టూమ్ ఈరోజు మనందరి విశ్వాసానికి ఆధారంగా. యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టే మనం కూడా ఒక రోజున ప్రభువుతో సదాకాలము ఉండబోతున్నాం. కరోనా వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా కొన్ని వేల మంది ప్రజలు మన దేశంలో చనిపోయారు. ప్రభు బిడ్డలైన వారు కూడా కొంతమంది తమ ప్రాణాలు వదిలేశారు. అది కొంచెం విచారకరమైన విషయం అయినప్పటికీ కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా ఈ కార్యక్రమం చూస్తుంటే దేవుని సేవకునిగా మరొకసారి మీకు మనవి చేస్తున్నాను. లేఖనాలు సెలవిస్తున్నాయి, ప్రభువునందు మృతులు ధన్యులు. వారు ఈ భూమి మీద తమ ప్రయాసములు మాని పరలోకంలో ఏం తీసుకుంటున్నారట? వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారని ప్రకటన గ్రంథం 14:13 ఆ మాట మనం చూస్తున్నామో. దేవుని యందు విశ్వాసం ఉంచి ఎవరైతే చనిపోయారో
వారందరూ కూడా ఈ లోకంలో తమ ప్రయాసములు మాని ప్రభువు దగ్గర విశ్రాంతి పొందుతున్నారనగా దే ఆర్ ఇన్ ఎ బెటర్ ప్లేస్ దెన్ ఆల్ ఆఫ్ అస్. మనందరం ఉన్న ప్రాంతం కన్నా, మనందరం ఉన్న లోకం కన్నా అద్భుతమైన మహోన్నతమైన ప్రాంతంలో వాళ్ళు ప్రభు పాదాల దగ్గర ఉన్నారు. దే ఆర్ ఇన్ ఎ బెటర్ ప్లేస్, డోంట్ వరీ అబౌట్ దెమ్. వాళ్ళు శారీరకంగా లేనందుకు వారి ఎడబాటు, వారి యొక్క వారు లేని ఆ లోటు మనల్ని బాధిస్తుంది. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరేం చేయకండి, దుఃఖపడకండి. నిరీక్షణ లేని వారు దుఃఖపడతారేమో, కలవరపడతారు, ఆందోళన పడతారు. కానీ మీకు నిరీక్షణ ఉంది. అదేంటో తెలుసా? ప్రభువునందు మృతునందున మీ ప్రియులను మరలా మీరు ఒక రోజున చూడబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఈ నిరీక్షణ లోకంలో మరెవ్వరికీ లేదు. ఈ నిరీక్షణ లోకంలో మరెవ్వరికీ లేదు. కానీ దేవుని బిడ్డలకు మాత్రమే ఈ నిరీక్షణ ఉంది. మనం మరలా మన ప్రియులను ఒకరోజు నేను చేయబోతున్నాం, చూడబోతున్నాం. మా అమ్మమ్మ చనిపోయినప్పుడు 90 సంవత్సరాల ప్రాయంలో మా అమ్మమ్మ చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాను, నేను ఏడ్చాను. ఆమెతో నాకున్న అటాచ్మెంట్ అలాంటిది. కానీ దేవుడు మరలా తన వాక్యం ద్వారా ధైర్యపరిచిన విషయం, యూ విల్ సీ హర్ వన్ డే. ఒకరోజు ఆమెను చూస్తావు మరలా. షీఈస్ ఇన్ అ బెటర్ ప్లేస్ దాన్ ఆల్ ఆఫ్ అస్ నౌ. ఈరోజు మనం అందరం ఉన్న స్థానం కన్నా అక్కడ ఆమె ప్రభుతో సంతోషిస్తున్నారు, ప్రభు రాజ్యంలో ఉన్నారు. వాట్ అన్ ఇన్క్రెడిబుల్ హోప్ ఇట్ ఈస్. ఈరోజు నీకు నాకు ఉన్న నిరీక్షణ అదే. లోకంలో మరెవ్వరికి నిరీక్షణ లేదు. ఒక ఆమె యూఎస్ నుండి మాకు ఫోన్ చేసింది, అయ్యా జాన్ వెస్లీ గారు, మీ మాటలు నాకు చాలా ఆదరణ ఇస్తాను, ధైర్యం ఇస్తున్నాయండి. నా కుమారుడు సముద్రంలో ఈతకెళ్ళి చచ్చిపోయాడండి. న్యూజెర్సీలో సముద్రంలో ఈతకెళ్ళి చచ్చిపోయాడట. 18-19 సంవత్సరాల వయసు ఆ కుమారునికి. నేను చాలా బాధపడుతున్నానండి. చాలామందిని అడిగాను, నా కుమారుడు ఎక్కడికి వెళ్ళాడు, మరలా నేను అతను చూసే అవకాశం ఉందంటే చాలామంది అన్నారు, మరలా నువ్వు చూడలేవమ్మా. ఎందుకోసం? ఇంకా ఆయన జన్మ ఇక్కడ ముగిసిపోయింది కాబట్టి ఇంకో జన్మ ఎక్కడో ఆఫ్రికాలోనే, ఎక్కడో ఆస్ట్రేలియాలో ఎక్కడో పుట్టేస్తాడమ్మా. అతను పాపం చేసుకుని ఉంటే అది కూడా సంభవించదు, ఏ బల్లిగానో పిల్లిగానో నలిగానో పుట్టేస్తాడమ్మా. నేను మళ్ళా నా కుమారుడిని చూసే ఆధిక్యత లేదని అందరూ చెబుతున్నారని ఏడుస్తుందామె. లోక సంబంధమైన వ్యక్తులకి వాళ్ళ భవిష్యత్ అంటే ఏంటో వాళ్ళకి తెలియపోవచ్చు. కానీ క్రైస్తవునికి నిరీక్షణ ఉంది. ప్రభువునందు మృతునందున మన ప్రియులను మరలా ఒక రోజు మనం ఏం చేయబోతున్నాం, చూడబోతున్నాం. వీ విల్ సీ దెమ్ అగైన్. డోంట్ లూజ్ హోప్. నిరీక్షణ కలిగి బ్రతుకు. ప్రశ్న అడిగాడు యోబు, నా నిరీక్షణకు ఆధారం ఏంటి? యేసయ్య పునరుత్థానం మన నిరీక్షణకు ఆధారం. నా నిరీక్షణ ఎవరికి కనబడుతుందంటే నిరీక్షణ కర్త అయిన దేవుని కనబడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. నీ గుండెల్లో ఉన్న నిరీక్షణను నీ ప్రక్కింటోళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ భర్త అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ భార్య అర్థం చేసుకోలేకపోవచ్చు. ఏంట్రా నీకు పిచ్చి పట్టేసిందిరా నీకు అని వాళ్ళు అనొచ్చు. కారణం ఏంటో తెలుసా? దే డోంట్ అండర్స్టాండ్ ద బ్లెస్డ్ హోప్ దట్ యు హ్యావ్ ఇన్ యువర్ హార్ట్. బట్ ద బైబిల్ సేస్ జీసస్ అండర్స్టాండ్స్ యువర్ హార్ట్. నీ నిరీక్షణ ఎవరికి కనబడుతుందంటే నిరీక్షణ కర్త అయిన దేవునికి కనబడుతుంది. మన నిరీక్షణకు ఒకరోజునేముందట? ఫలం ఉంది.